హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచులు. ఇవాళ మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను. అదైతే పొనగంటి కూర తాలింపు. పొనగంటి కూర హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది చట్నీలు అయినా చేసుకోవచ్చు, కర్రీ అయినా చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా వేపుడైనా చేసుకోవచ్చు అండి. ఎలా తిన్నా మన హెల్త్కి చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దాని కర్రీ కోసం ముందు ఒక కడాయి తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, సన్నగా కట్ చేసిన ఆనియన్స్ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా తొందరగా వేగడానికి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు దాంట్లోకి 2 రెమ్మల కరివేపాకు, అలాగే ఒక గడ్డ ఎల్లిపాయలు పొట్టు తీసి వేసుకోవాలి. దీంట్లో చాలా న్యూట్రిషన్ బెనిఫిట్స్ ఉంటాయండి. మెడిసిన్లో కూడా యూస్ చేస్తారు పొనగంటి కూర. పొనగంటి ఆకులో మనకు విటమిన్ ఏ, బి, సి చాలా హై రేషియోలో ఉంటుంది. అలాగే ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది మనకి దీంట్లో. కంటి చూపు కూడా చాలా మంచిది. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి నానబెట్టుకున్న శనగపప్పు, పెసరపప్పు వేసుకుంటున్నాను. వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు, ఇంగువ, ధనియాల పొడి, జీలకర్ర మెంతం పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా మంచిగా కలిసిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న పొనగంటి కూర 2-3 టైమ్స్ వాటర్లో వాష్ చేసుకొని వేసుకోవాలి. ఇది పప్పు కూడా చాలా బాగుంటుందండి. పప్పులా కూడా చేసుకోవచ్చు. ఈ కర్రీ మీరు ఎప్పుడైనా తిన్నారా అనేది ఒకసారి కామెంట్ చేయండి. పొనగంటి కూర వేసుకొని అంతా కలుపుకొని ఫ్లేమ్ లో టు మీడియం అడ్జస్ట్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే కొంచెం దగ్గరగా అవుతుంది కూర. అప్పుడు దాంట్లోకి కారం యాడ్ చేసుకోవాలి, పచ్చికారం వేసుకోవాలి. కారం వేసుకొని కలుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. మన కర్రీ అయితే రెడీ అవుతుందండి. నాకు ఆల్రెడీ కారంలో ఉప్పు ఉంది, అందుకని మళ్ళీ నేను ఎక్స్ట్రా యాడ్ చేయలేదు, కొంచెం వేసానంతే. మీరు చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది జొన్న రొట్టెకైనా, చపాతీకైనా, రైస్లోకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మా పేజ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయి. థ్యాంక్ యూ.